వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చెప్పినట్టుగానే ఈ ఫ్లేర్ పేపర్ కటింగ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పేపర్ కటింగ్ కాబట్టి కొంతమందికి క్లియర్గా అర్థం కాదు, కానీ నేను అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో మామూలుగా అయితే శారీ 6 మీటర్స్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్లో 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయర్కి 1 మీటర్ చొప్పున కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ రైట్ సైడ్లో ధోతి స్టైల్ ఉంది కదా, అది 1.5 మీటర్ క్లాత్ని కట్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థమవ్వడం కోసం పేపర్స్ మీద లెఫ్ట్ రైట్ అని రాసి మరీ చూపిస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో 3 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 3 లేయర్స్కి లెఫ్ట్. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 మీటర్ క్లాత్ని తీసుకొని లెంత్ని కొలుచుకోవాలి, వేస్ట్ టు ఫ్లోర్ టచ్. నేను ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లీట్ 12 to 13 ఇంచెస్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ స్టార్ట్ చేశానో అది 12 to 13 ఇంచ్ వరకు ఉండాలి. కింద ఎక్కడైతే బ్లూ మార్క్ ఎండ్ అయిందో అది మీకు ఫ్లోర్ టచ్ మెజర్మెంట్ అయితే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసింది కట్ చేసేసుకోవాలి. ఈ రైట్ సైడ్ లేయర్కి ఎగ్జాక్ట్గా 1.5 మీటరే క్లాత్ పడుతుంది. పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకి అయితే కనుక 1 మీటర్లో కూడా అయిపోతుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ధోతి లాగా ఫ్రంట్ ప్లీట్స్ రావాలి అంటే సేమ్ ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లీట్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పేపర్ కాబట్టి ఫోల్డ్ అయిపోతుంది. మీరు క్లాత్కి అయితే ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. నేను డ్రెస్ వీడియో ఇంకొక క్లిప్ యాడ్ చేస్తాను, దాని ప్రకారంగా మీరు వేస్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకున్నాక రైట్ సైడ్లో క్లాత్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. నేను పైన యాడ్ చేసిన వీడియోలో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిడిల్లో ఎలా అయితే ప్లీట్స్ వచ్చినాయో పేపర్కి కూడా అలానే పెట్టుకోవాలి. మీకు ఫ్రాక్కి రైట్ సైడ్ మాత్రమే జాయింట్ ఉంటుంది, ఫ్లేర్కి లెఫ్ట్ సైడ్లో ఏ జాయింట్స్ ఉండవు. నేను అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫ్రంట్ పోర్షన్ రైట్ సైడ్ పార్ట్ మిడిల్లోకి ప్లీట్స్ వచ్చి అండ్ సైడ్కి ఎండ్ అయిపోవాలి ఆ క్లాత్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 లేయర్స్ ఉంటాయి కదా, అవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. రైట్ సైడ్ క్లాత్కి ఫుల్ లెంత్ ఎంతైతే తీసుకున్నారో లెఫ్ట్ సైడ్ క్లాత్కి ఫస్ట్ లేయర్కి లెంత్ అంతే తీసుకోవాలి. పైకి లేయర్స్ కట్ అవగా లెంత్ అయితే తక్కువ అవుతుంది. కింద నుంచి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ ఎంత లెంత్ అయితే తీసుకున్నారో అంత లెంతే తీసుకోవాలి. లేదంటే రైట్ సైడ్ది ఎక్కువ లెఫ్ట్ సైడ్ది తక్కువ లాగా అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కర్వ్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది ఫస్ట్ లేయర్, ఏదైతే కింద నుంచి స్టార్ట్ అవుతుందో అది ఫస్ట్ లేయర్. లెఫ్ట్ సైడ్లో కట్ చేసే 3 లేయర్స్, ఈచ్ లేయర్కి 1 మీటర్ సరిపోతుంది. ఎక్కువగా క్లాత్ ఏమీ యూజ్ చేయవసరం లేదు. అండ్ ఆ కర్వ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని పాడేయకండి, అది బాడీ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఈ వీడియోలో బాడీ కటింగ్ అయితే చూపించట్లేదు. నేను పైన ఒక వీడియో యాడ్ చేసిన లేయర్స్ ఎంతెంత తీసుకున్నాము అనేది. సో 3rd లేయర్ 17 ఇంచ్ ఉంది, అక్కడి నుంచి కింద 2 లేయర్స్కి 8 ఇంచ్ గ్యాప్లో తీసుకున్నాము. సో మీరు కూడా మీ లెంత్ని బట్టి లేయర్స్ని అడ్జస్ట్ చేసుకోండి. మినిమం లేయర్కి 8 ఇంచ్ గ్యాప్ ఉంటేనే అది లేయర్లా కనిపిస్తుంది. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం కొంచెం లేయర్ అంత అనిపించదు. లేయర్స్కి మీరు తీసుకున్న లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే ఎండింగ్స్ ఫోల్డ్ చేయాలి కాబట్టి ఆ ఫోల్డింగ్కే సరిపోతుంది 1 to 1/2 ఇంచ్. మీరు ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి మ్యాక్సిమం చాలా సన్నగా ఫోల్డ్ చేయడానికి ట్రై చేయండి, అలా అయితేనే పైకి కనిపించకుండా ఉంటుంది. సో ఇలా 3 లేయర్స్ కట్ చేసేసుకున్నాక ఎక్కడైతే నేను పిన్ చేస్తానో అక్కడ మీరు మిషన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను స్క్రీన్ పైన యాడ్ చేసిన మెజర్మెంట్స్ నా ఫ్రాక్కి నేను లేయర్స్ ఎంతెంత అయితే పెట్టుకున్నానో అవి నేను మెన్షన్ చేశాను. సేమ్ మీరు నా హైట్ అలా ఉంటారు అనుకుంటే అవే మెజర్మెంట్స్ మీరు తీసుకోవచ్చు.
సో మనం లెఫ్ట్ సైడ్ లేయర్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ని లెఫ్ట్ సైడ్ పార్ట్ని పిన్ చేస్తాను. నేను ఎక్కడైతే పిన్ చేస్తానో అక్కడ మీరు మిషన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి ఈ డ్రెస్కి ఫ్లేయర్కి వన్ సైడ్ మాత్రమే జాయింట్ ఉంటుంది. ఏదైతే రైట్ సైడ్కి వస్తుందో జాయింట్ అక్కడ మాత్రమే జాయింట్ ఉంటుంది. 3 లేయర్స్ వచ్చిన వైపు అయితే జాయింట్ ఉండదు. ప్లీజ్ మెన్షన్ చేస్తున్నా. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఈ ఫ్రాక్ డిజైన్ చేసుకునేటప్పుడు ఏదైతే మీకు ట్రాన్స్పరెంట్ లేని క్లాత్స్ ఉంటాయో అలాంటి క్లాత్ తోటి డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జార్జెట్లు అవన్నీ అయితే లైనింగ్ కూడా వేయాల్సి వస్తుంది. ఇలా ఫ్లేర్ రెడీ చేసేసుకున్నాక ఇప్పుడే అసలైంది ఉంటుంది. ఇక్కడే మీరు వేస్ట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఏ 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నారో అది మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం రైట్ సైడ్కి కొంచెం మార్జిన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. కానీ మేక్ ష్యూర్ మీరు లేయర్స్ నీట్గా కనిపించేలాగా చూసుకోండి. నేను సింగిల్ కలర్ క్లాతే యూజ్ చేసాను. మీకు కావాలంటే డబల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లేయర్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని బాడీకి యూజ్ చేసుకోండి. సో మీకు క్లాత్ సేవ్ అవుతుంది. మీకు వీడియో అర్థమైందనే అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఐఎమ్ సో సారీ. నేను మ్యాక్సిమం ట్రై చేసాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మొత్తాన్ని ఓపిక చేసుకొని చూసినందుకు. నేను మళ్ళీ చెప్తున్నా, వీడియో అర్థం కాకపోతే నన్ను తిట్టుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.